మా పేరు రమేష్ అండి. అంటారు టీడీపీగా ఈ జగన్ ఉన్న పవన్ ఉన్న వాళ్ళ ప్రభావం లేదా? ఏమీ లేదండి, అవన్నీ మట్టి మాటలు. అంత కాన్ఫిడెంట్ గా టీడీపీ వస్తుందని చెప్తున్నారు, ఏంటంటే అంటున్నారంటే ఆయన చేసిన అభివృద్ధి బాగా కార్యక్రమాలు ఇంకేముంది. ఆడవాళ్ళకి పసుపు కుంకుమ ఇచ్చాడు, కొద్దిగా లేబర్ కొద్దిగా బాగానే చేస్తున్నాడు. కొద్దిగా ఏదన్నా ఉంటే ఏదన్నా చిన్న చిన్న పొరపాట్లు అవి ముఖ్యమంత్రి దాకా వెళ్ళవుగా, అలాంటివి ఏమైనా ఉంటే ఉండొచ్చు, అంతేగాని పరిపాలన బాగానే ఉంది. అయితే ఉన్నాయి అంటారు, కొన్ని లోటుపాట్లు అయితే ఉన్నాయి, అక్కడ దాకా ఉంటాయి చిన్న చిన్న. ఆయన అన్నీ ఆయన దగ్గరికి వెళ్తాయా? వెళ్ళవుగా. మరి ఇక్కడ ఏదో మనకి చిన్న చిన్న ఇబ్బందులు ఉంటాయి. ప్రస్తుతం అది పెద్ద ప్రాసెస్, నిదానంగా అవుతా ఉంటాయి. అదే ఇక చాలానే పనులు ఉండిపోయాయి కదా పెండింగ్ లో, మరి అవి పూర్తి అవ్వాలంటే బాబు గారు రావాలి అనేవాళ్ళు ఉన్నారు, కొందరేమో యువకులకి ఇచ్చి చూద్దాం ఈసారి అనేవాళ్ళు ఉన్నారు. అందుకని యువకులు తాగా అనుభవం ఎక్కడ ఉంటుంది ఆయన? ఏ రాజకీయాల్లో అనుభవం ఉండాలి. మెండిగా ఎవరికొని అంటారు సీఎం కుర్చీలో కూర్చున్న అర్హత ఎవరికైనా ఉంది? చంద్రబాబు నాయుడుకే ఉంది. మేము ఊళ్ళన్నీ తిరుగుతాం, మాది మెడికల్ కంపెనీ, ఆంధ్ర ఏజెన్సీ, మొత్తం నియోజకవర్గాలన్నీ తిరుగుతూ ఉంటాం. నియోజకవర్గాలు అంటే ట్రైన్లు వెళ్తూ ఉంటాం. లోపడిపోయే వాళ్ళు ఉంటారు అనేసి మామూలు అవన్నీ. కానీ డబ్బు ఇస్తే ఎవడైనా తీసుకుంటాడులే, కానీ వెళ్ళి ఎవడు కాడ అడిగేవాడు ఎవడు ఉండడు. మీరు డబ్బు ఇవ్వండి మేము ఓటేసి ఇవ్వడానికి ఉండడు. వాళ్ళే కాళ్ళకాడికి తీసుకొస్తే ఎవడైనా కకృతి పడతాడు. మీ పేరండి? ఇమ్రాన్. ఏం చేస్తుంటారు? పెయింటింగ్. మరి 4.5 ఏళ్లలో ఏం చేశారు డెవలప్మెంట్? ఈ గవర్నమెంట్ అసలు ఏం చేసిందంటే ఏం చెప్తారు మీరు? కొన్ని అభివృద్ధి పనులు అన్నీ, రోడ్లు కానీ ఫంక్షన్లు కానీ ఇవన్నీ చాలా వరకు అందినాయి, అందరికీ అందినాయి. చాలా వరకు లోటుపాట్లు కనిపిస్తున్నాయి గవర్నమెంట్లో అనేవాళ్ళు కూడా అక్కడక్కడైనా ఉంటారు కదా, చిన్న చిన్నవి ఉన్నాయి, చేస్తారు చిన్న చిన్నవి ఉన్నాయి కదా. అయితే ఇంకోసారి అవకాశం ఇచ్చి ఏవైతే ఉన్నాయో సమస్యలు అవి పరిష్కారం చేసుకుందాం అనుకుంటున్నారా ఎక్కువ మంది, లేదంటే కొత్త వారిని చూద్దాం అనే వాళ్ళు ఉన్నారా? లేదండి, ఇది ఒక్కసారికి మాత్రం చంద్రబాబు నాయుడు గారినే సీఎం చేస్తారు అనుకున్నాం. యువత గురించి మాట్లాడదాం. ముఖ్యంగా యువత అనేది జగన్ వెంటో పవన్ వెంటో ఉన్నారని అంటున్నారు, కానీ యువత ఇప్పుడు ఎలా ఉన్నారు? ఇప్పుడు లాస్ట్లో మారిద్దండి ఏదైనా, ఇప్పుడు ఎవరు చెప్పలేరు కదా, లాస్ట్లో మారిద్ది తప్పకుండా. అంటే ఏ విధంగా? మీరు డబ్బు మధ్యానికి ఓటు పరంగా మారిద్ది. ఎవరైనా సరదాగా తిరగాలనిపించినప్పుడు జగన్ వెంట కానీ పవన్ కళ్యాణ్ వెంట కానీ తిరుగుతారు. ఓటు వేసేపటికి మాత్రం సైకిల్ చంద్రబాబు నాయుడు గారికి వేస్తారు. యువత మొత్తం అలాగే ఉన్నారంటారా? ఖచ్చితంగా తప్పకుండా ఉంటారండి అలాగే. మనం ఏప్రిల్ 11 అయితే స్వచ్ఛందంగా ఉపయోగించుకోవాలి ఓటునైతే, మరి దాన్ని పార్టీని చూడమంటారా ముఖ్యంగా, లేదంటే అభ్యర్థిని చూడమంటారా? అభ్యర్థిని చూసేయాలండి. ఓటు పార్టీ ఫీలింగ్ లాంటిది ఉంటుంది అంటారు. అట్లా ప్రాంతాల్లోని కుల రాజకీయాలు కూడా అంటారు కదా. లేదు, అవి ఏం లేవు, మీ దగ్గర అయితే లేవంటారు? లేవు.